సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/8/2024 శుక్రవారం, తిథి శ్రావణ శుద్ధ పంచమి, తెల్లవారి 3:16 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి, నక్షత్రం హస్త, రాత్రి 2:44 వరకు. తదుపరి చిత్త, యోగం సిద్ధ మధ్యాహ్నం 1:46 వరకు, కరణం భవ మధ్యాహ్నం 1:55 వరకు, వర్జం ఉదయం 9:06 నుండి 10:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:15 వరకు, మరల మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు, అమృతకాలం రాత్రి 7:57 నుండి 9:45 వరకు, రాహుకాలం పగలు 10:38 నుండి 12:13 వరకు. ఈ రోజు విశేషం శ్రావణ మాసం పంచమి తిథితో కూడినటువంటి హస్త నక్షత్రము శుక్రవారం కావున రోజు అమ్మవారి యొక్క ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మనశ్శాంతి కొంత తక్కువగా ఉండగలదు. చేతులు భుజాలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తును. సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సంతాన లక్ష్మి దేవిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాజరాజేశ్వరి దేవిని అర్చించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గాదేవి యొక్క దర్శనం, కుంకుమార్చన వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీదేవిని అర్చించి లక్ష్మీదేవికి కమల పువ్వులతోటి అర్చించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. శ్రమలు ఉండగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన, మధుర పదార్థాలను నివేదన చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ఇచ్చే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు, పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క అర్చన చేసి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీదేవిని అర్చించి లక్ష్మీదేవికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి ధనస్సు రాశి. రాశివారు వృత్తి వ్యాపారాలు ఇచ్చా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, మార్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు,
దేవి కట్టుమల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లలిత చాలీసుని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఆకస్మికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండడం, వ్యవహారములు ఆటంకపడగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇతరులకు ఇచ్చినటువంటి ధనం చేతికి అందట కష్టమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.